ట్యూబ్ లైట్ కాకపోకుండా దీపాలే పెట్టండి. ఆ దీపం జ్యోతిలోనే లోపలిగా పైన అలా వాడుకోండి సార్. ఎక్కువ మంది వెళ్ళకుండా ముందు భరతరామ నవదేశ దుర్గత్నస మౌన నవదేశ దుర్గత్నస శబడం బస ఇష్ట సంపూర్ణ దేశ ఆరోగ్య దేశ మనోడు వెళ్తాడండి పొలం మన వెళ్ళవద్దు మనోడు దినేష్ గారు साक्षात देवं दर्शयामि नगरे फलनवे चंचलकमेव आम्रदल कर्पूर निरंतर ब्रह्मेश्वरलक्ष्मी राष्ट्रवारे समस्त सन्मंगलानि कन्याकुमारी मी तन्नो दुर्गे प्रचोदयात् सुगंधमयमंत्रपुष्पं समर्पयामि प्रदक्ष नमस्कारं समर्पयामि मंत्रपुष्पं समर्पयामि प्रदक्ष नमस्कारं समर्पयामि अनुग्रह सिद्धिरस्तु మీరు ఎంపీ గారు కొన్ని నిమ్మకాయ ఇవ్వండి శ్రీచక్రం దగ్గర కూర్చుని వద్దురండి తెంపకండి దండ తెంపదండి వద్దండి శ్రీయం పరమేశ్వరి దక్షిణ యజ్ఞం చేసిన టైంలో పార్తీదేవి ఎప్పుడు కానీ ఆ యొక్క బాడీని విశ్వశివుడు శివదానం చేస్తారు. నోటి మీద అట్లా బుక్కులు పడ్డాయి. ఇక్కడ బుక్క పడ్డది విశ్వేశ్వరు నోటి మీద ఇక్కడ బొగ్గ భాగం ఉంటుంది. నోటి మీద భాగాల్లో యువ భాగం ఉంటుంది. అంటే అష్టాదశ పీఠాలు కదా 18 అష్టాదశ పీఠాలు వేరు, ఈ పీఠాలు వేరు. 108 పీఠాలు. 108 పీఠాలు. ఫస్ట్ టైం తెలుసు రాత్రి శ్రీరామూర్తి గారు అక్కడ చేసుకున్నాం మధ్యలో ఆపేదా గుళ్ళో బాగా పైనుంచి 4 లైన్లు వస్తాయి సార్. ఫ్రీ లైన్ ఒకటి సార్, 20 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి, 100 రూపాయలు ఒకటి సార్. ఇలా వస్తాయి సార్. కళ్యాణం రాత్రికి మండపంలో జరుగుతుంది సార్.
ఇలా వెళ్దాం, ఇలా రండి మరి అక్కడ గోదావరి ఘాట్ ఇలా తిరిగి వెళ్ళిపోవడం. ఈ లైన్లో ఇలా వస్తాయి సార్. ఏదో బాబు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా లోపలికి వస్తాయి. మొత్తం 4 లైన్లు ఇలా వస్తాయి. ఇలా వచ్చి సోమవారం దాకా లోపలికి వెళ్తాయి. ఇలా దర్శనం అయ్యాక ఇలా బయటకు వస్తారు సార్. ఇది బయటకు వెళ్ళి కాదు సార్. ఇప్పుడు అన్నదానం అది ఉంటుంది సార్. ప్రసాద్ దర్శనం అది ఉంటుంది సార్. ఇలా బయటకు దారి పెట్టాం. మమ్మీ డాడీ గుర్తొచ్చేస్తున్నాయి. శివరాత్రికైనా అచ్చులు అటు ఇటు ఉండి మధ్యలో గ్యాప్ ఇవ్వండి. అన్నా ఏమనుకో దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే వసంతి వసంతి మణియా మణియా వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయో దేవానాం దేవానాం కవయ కవయ పాదివాస పాదివాస కవయ కవయ పాదివాస పాదివాస ఇతి పాదివాస దేవానం దేవా దేవానం ఇదం మే ఇదం మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ సుమనస్య మానవ సుమనస్య మానవ దివి దివి దేవా 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 వసవో వసవో దేవా దేవా వసవ వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయు దీర్ఘం దీర్ఘమాయు అగ్ని శిశురు భవ ఆదిశ్యమ దేవో భవ శ్రీమాన్ భవ ధర్మవాయురం భవ ధాన్యం ధనం వసుం భవ శత సంవత్సరం దీర్ఘమాయు సమమానం భవతి జనగనక వస్తు వాహన ఫలసిద్ధిరస్తు ఉన్నత ఉన్నత అధికార కటాక్షత ఫలసిద్ధిరస్తు రాజకీయ వ్యవహారము అనుకూలిత ఫలసిద్ధిరస్తు చిరంజీవ సుఖీ భవ భువనేశ్వర సమేత అనుగ్రహ సిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు తథాస్తు ఆయుష్యేంద్ర ప్రతిష్టతి సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి మొబైల్ పడిపోతుంది అది కూడా ఇచ్చింది అది కూడా పర్లేదు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా? చేస్తాం సార్. ఎక్కడ ఇచ్చాం సార్, వాయిస్ కూడా పెట్టాం సార్. ఆటోలకి ఎక్కడ ఇచ్చాం సార్. కోరుకుండా గోకవరం సీతానగరం అంటే మనకి విలేజెస్ నుంచి ఎక్కువ వస్తారు సార్. ఆ విలేజెస్ అన్ని కూడా పంపించాం సార్. మా పాపది ఫంక్షన్ ఉందండి ఈరోజు కాకలి కళ్యాణ మండపం ఉంది ఇక్కడ. మా అక్కండి దగ్గరుండి తీసుకెళ్ళండి. ప్రోగ్రామ్ రాయండి. పెళ్లి నిర్మల్ గారి పేరు
థ్యాంక్ యూ ఏంటి తోసేస్తున్నారు అంటున్నారా? మిమ్మల్ని ఎవరైనా తోయగలరా? ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు రేవులకి చేరుకుని ఇక్కడ పుణ్యస్నానాన్ని ఆశ్రయించి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలోని అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో కూడా భక్తులు బారులు తీరి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా ఏర్పాట్లు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ శివరాత్రి మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఎంపీ భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారీగా జనం వస్తారు, వేలాది సంఖ్యలో జనం వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రాజమండ్రికి గోదావరిలో పుణ్యస్నానాలు ఆశ్రయించడానికి వస్తుంటారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మహాశివరాత్రి రాజమహేంద్రవరం నగరము ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సాంస్కృతిక రాజధాని. గోదావరి నదీ తీరము రాజమండ్రి మహానగరం మీద నుంచి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గోదావరి స్నానం ఆచరించి మరి ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందిన కోట్లింగాలు టెంపుల్కి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క టెంపుల్లోనే. ఇప్పుడే పంతులు గారు కూడా చెప్తున్నారు, రావణ బ్రహ్మ వచ్చి ఈ యొక్క కోటి లింగాల్ని ప్రతిష్ఠ చేసి మరి ఇక్కడే ప్రతిష్ఠ చేశారని, అదేవిధంగా బ్రహ్మ విష్ణువులు వచ్చి ఇక్కడ విగ్రహాన్ని కూడా శివపార్వతుల యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారని, మరి ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం, మరి వనవాసం టైంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని మరి ముందుకు వెళ్ళారని కూడా చెప్తా ఉన్నారు. పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యతని, ఈ యొక్క మహిమగల పరమశివుడిని వచ్చి దర్శనం చేసుకోమని కోరుతూ, మరి అంతేకాకుండా మన కూడా కొంచెం తగ్గినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క లైన్లో మనకి దర్శనం చేసుకోమని కోరుతున్నాము. అంతేకాకుండా మనం గోదావరి స్నానము ఆచరించిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం స్నానం చేసుకుని ఈ యొక్క కరోనా గైడ్ లైన్స్ని ఫాలో కామని చెప్పి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఇక్కడ కానీ పుష్కర్ ఘాట్లో కానీ కోట్లింగాల ఘాట్లో కానీ మొత్తం ఎక్కువ మంది భక్తులు వేలాదిగా వస్తుంటారు. నీరు మట్టం ఎట్లా ఉంది? వారికి స్నాన గదులు ఎలా ఉన్నాయి? లేడీస్కి ఇబ్బంది కలగకుండా ఎలాంటి? అదేనండి, ఇప్పుడు మనము ఇక్కడ షవర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే పెద్దవాళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ గోదావరి నదిలోకి డైరెక్ట్గా వెళ్లకుండా డైరెక్ట్గా గోదావరి నదిని తీసుకొచ్చి షవర్స్ని కూడా ఏర్పాటు చేశాము. ఈ యొక్క సదుపాయాన్ని కూడా ఉపయోగించుకుంటూ మరి ఇప్పుడు స్నానాలు ఘట్టాలు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి పరిశీలించడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా కోట్లింగాలు టెంపుల్ ఒకటి, ఉమా మార్కండేశ్వర స్వామి టెంపుల్, ఈ రెండు ప్రాంతాలు కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ఇప్పుడు అధికారులతో అందరితో కూడా సమీక్ష చేస్తాము. అంతేకాకుండా మనకి ప్రధానంగా రాజమహేంద్రవరానికి 5-6 టెంపుల్స్ ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ పెట్టి ఏ రకాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలకి, భక్తులకి ఏ రకమైన కార్యాచరణ కూడా తీసుకుంటారు. ఇది శివరాత్రికి సంబంధించి వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ కానీ కోట్లింగాల ఘాట్ కానీ అలాగే కోట్లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా ఏర్పాట్లు. నమస్కారం. అందరినీ రప్పించి సార్ మీటింగ్ పెడుతున్నారండి. అదే క్లబ్ ఏదో ఉందట కదండి, నన్ను రమ్మని చెప్పారండి. లోన్ల గురించి వెళ్ళండి.
ఏమా ఎట్లా శానిటేషన్ బాగుంటుంది అందరూ కంప్లీట్ చేస్తున్నారు. మన వెహికల్స్ వచ్చాక ఇంకా నేను పనిలేదు సార్, కొంచెం పని పడుతున్నాయి సార్, వర్కర్స్ కొంచెం ఇంకా వెహికల్ సెట్ కాలేదా? 50 వచ్చినాయి సార్, ఇంకా 30 రావాలి. అంటే వచ్చింది ఇంకా వర్కర్స్ అలవాటు అవ్వట్లేదు సార్. ఎట్లాగా అందరూ ఇవన్నీ ఏంటంటే మాకు రాబోయే ఎలక్షన్స్ లో చూపించేస్తాయి. అంటే ఒక 1 month లో వీళ్ళకి అలవాటు ట్రైనింగ్ చేస్తున్నాను సార్. అంటే వీళ్ళకి పాత పద్ధతి అలవాటు అయిపోయి ఇంకా దీనికి ఏంటి పై పైన న్యూస్లు ఏంటి? హాట్ వాటర్ న్యూస్లు ఏంటి? ఎక్కడ చూసినా మీ క్వశ్చన్లు వినబడుతున్నాయి. ఆయన సరిపోతాడు. బాంబు ఎలాగ వేస్తున్నారు? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ప్లాన్ చేస్తారు. తెలుగు విద్యార్థులు తీసుకురావడం పంపించండి. అయితే 423 మనకి జిల్లాలో 20 మంది ఉన్నారండి. 423 మంది ఉన్నారండి జిల్లా మొత్తం 20,000 మంది అండి. అందులో తెలుగు మాట్లాడారు. యుక్రెయిన్ లో 25,000 మంది. 20,000 మంది ఉన్నారు మొత్తం దేశంలో. అందులో 25% 453 మంది. సార్ ఇక్కడ మెడిసిన్ చేయాలంటే ₹1 కోటి పైగా అవుతుంది. అక్కడైతే ₹1,00,000 దాకా అయిపోద్ది. హై స్కూల్ ₹1,00,000 అసలు తక్కువ అంటే బాగా మన డొనేషన్ లేదంటే ఇక్కడ డొనేషన్ చెప్పండి అంతే కదా. స్మార్ట్ సిటీ చైర్మన్ గారు మాట్లాడారు. ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా అధికారులు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ను, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ అంశాలపైన ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గోదావరి నదీ తీరము రాజమహేంద్రవరం నగరానికి మరి ఎంతోమంది, వేలాది మంది భక్తులు, ప్రజలందరూ కూడా వచ్చి గోదావరి స్నానం ఆచరించి ఎంతో ప్రసిద్ధి చెందిన కోటిలింగాల ఘాట్ దగ్గరికి రావడము, మరి అదేవిధంగా స్నానం ఆచరించిన తర్వాత మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క దేవాలయంలో ఈ కోటిలింగాలని కూడా రావణ బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా గర్భగుడిలో ఉన్న మహాశివుడు, పార్వతీదేవి విగ్రహాలని బ్రహ్మ విష్ణువులు ప్రతిష్ఠించారని మరి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రగాఢ విశ్వాసము, నమ్మకము ఉంది. మరి కార్పొరేషన్ అధికారులు కూడా ఈ యొక్క ఏర్పాట్లని అన్నీ కూడా మరి షవర్స్ని కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పెద్దవారు, పిల్లలు వీళ్ళందరూ కూడా గోదావరి నదిలో డైరెక్ట్గా దిగకుండా గోదావరి నీరునే షవర్స్ కింద ఏర్పాటు చేయడం, ప్రతి ఘాట్స్లోనూ కోట్లింగాల ఘాటు, ఉమా మార్కండేశ్వర స్వామి ఘాటు, అదేవిధంగా బీఏపీ ఘాట్స్, ఈ అన్ని ఘాట్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మరి కార్యాచరణ తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గోదావరి నదిలో ఎవరైతే గవర్నమెంట్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారంగానే అది దాటి బ్యారికేడ్స్ కూడా కడతామో, అది దాటి ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా మరి కోరుతున్నాము. మనకి ఏ రకమైన అవాంఛనీయమైన ఘటనలు ఏది కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులు అందరూ కూడా మరి అప్రమత్తంగానే ఉన్నారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాలు కూడా ఈ కరోనా వలన మరి ప్రజలు ఎవరూ కూడా మరి సరిగ్గా దర్శనాలు కూడా చేసుకోవడం జరగలేదు. ఇప్పుడు కరోనా కొంచెం తగ్గినప్పటికీ కూడా అందరూ కూడా కరోనా నిబంధనలకి లోబడే దర్శనాలు చేసుకొని మరి స్నానం ఆచరించిన తర్వాత ఎవరి కాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా మనము ఇంట్లో ఉండి కూడా పూజలు చేసుకోమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అధికారులతో మాట్లాడి, మళ్ళీ మా ఆఫీస్లో కూడా మిగతా 5 టెంపుల్స్ కూడా ఉన్నాయి, మెయిన్ టెంపుల్స్, వాళ్ళ యొక్క అధికారులతో కూడా రివ్యూ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు, మళ్ళీ దాతలు కూడా ముందరికి వచ్చి ప్రసాదాలు కూడా అందిస్తారు. కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు కూడా సక్రమంగా జరిగే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. మనకి మార్చి 1వ తారీఖుని రాబోతున్న మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకుని ఈరోజు ఎంపీ గారు, మేము, అలాగే మున్సిపల్ అధికారులు
ఎండోమెంట్స్ పట్టణంలో అందరూ కలిసి స్నానఘట్టాలు అలాగే టెంపుల్స్లో ఒక పర్యవేక్షణ చేసి ఎవరైనా భక్తులకి కానీ ఎవరికి అసౌకర్యం జరగకుండా ముందుగా స్నానఘట్టాల్లో మనం చూసుకుంటే గోదావరిలో మనం తెల్లవారుజాము 3 నుంచి ఇక్కడ భక్తులు వచ్చి మన నల్లము జిల్లా నుంచి ఎక్కడి నుంచి కూడా వచ్చి వేలాది మంది వస్తున్న సందర్భంగా వాళ్ళకి స్నానాలకి ప్రైవేట్గా ఉండడం కోసం షవర్లు ఏర్పాటు చేసి అలాగే లోతది లేకుండా కూడా తెక్కకుండా ముందుగా బోట్లు ఏర్పాటు చేసి నావలు దాన్ని దాక్కుండా అలాగే సిబ్బందిని పెట్టేసి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రాజమండ్రి అనగానే అందరూ పవిత్రమైన గోదావరి స్నానం ఆచరించి తర్వాత దేవుని దర్శించుకొని అలాగ పొద్దున్న సాయంత్రం వరకు రాజమండ్రిలో ఉంటూ భక్తులందరూ ఆనందంగా ఉంటారు. మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా కరోనాతో వచ్చి దేవుని యొక్క దర్శనాలు సరిగ్గా లేకపోవడం మళ్ళీ కరోనా తగ్గుతుంది. సో దీన్ని పురస్కరించుకొని మళ్ళీ ప్రభుత్వం అందరూ ముందుకు వచ్చి దీన్ని మళ్ళీ బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే కరోనా మొత్తం పోలేదు. సో అందరూ కూడా దాన్ని గమనించి అందరూ కూడా శానిటైజేషన్ అది పాటిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రేపు చూస్తారు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ లో కాదు, ఈ బ్యారికేటింగ్ ఏం పెడుతున్నారు? నావలే పెడుతున్నారా? ఓకే, వద్దు వద్దు డ్రెస్ చేంజింగ్ రూమ్ చెప్తాను. ప్రతి శివరాత్రికి నావలు పెడతారండి. అందరికీ నావలు పెడతారు. వాటికి కర్రలు ఉండి దాని మీద ఇలా ఉంటారండి. జాలర్లు ఉంటారు అనమాట. గజ ఎదగాలు ఉంటారండి. నల్ల జాన్లు ఎట్టుకొస్తుంది ఇంకా అక్కడే అండి. అదే అంటే నా మధ్యలోదండి. ఆ చింతలమ్మ ఘాట్ దాటిన తర్వాత అండి అది బ్రౌన్ కలర్ కనబడుతుందండి. అక్కడ నల్లగా వీళ్ళు ఎక్కడి నుంచి తీస్తారండి? ఎంత నీటిలోదండి మామూలుగా గాగర్లో తీసేస్తున్నారు. వచ్చింది టెండర్ ఆంధ్రలోకి వచ్చింది ఏంటి ఇసుక టెండర్. ఇసుక టెండర్ అంటే ఎట్లాగా? అక్కడి నుంచి తీసుకొచ్చి వేయడానికి ఈ యూనిట్లో టూరిస్ట్ మెట్లలో పిలిచారండి టెండర్. అది ఆన్లైన్లో పడవల్లో తీసుకొచ్చి వస్తున్నారు. మొత్తం ఇక్కడ 3 ఘాట్లు ఉన్నాయి. ఒకటి చింతలమ్మ ఘాట్, ఒకటి లక్ష్మీ గణపతి ఘాట్. ఏంటి ఓన్లీ శివరాత్రి టైం? శివరాత్రి చిన్నపిల్లల వాళ్ళు వస్తారు కదండి గమ్మున ప్లాట్ఫామ్ లో. అవి లోపల కొంచెం బురద కింద ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేస్తున్నారు? ఏమండి స్నానఘట్టాల్లోనే సార్, ఓన్లీ స్నానఘట్టాలు. మనం ఎక్కడైతే స్నానం చేయడానికి స్నానఘట్టం, ఇంకా అది లక్ష్మీ గణపతి. ఇంకోటేమో దుర్గా ఘాట్. ఇప్పుడు ఎక్కడ దాకా మనము పడవలు పెడుతున్నామండి? ఇప్పుడు అక్కడ దాకా ఉంటుందా? ఇంటికి వెళ్ళి సార్. నమస్కారం సార్. ఇంటికి వెళ్ళి నుంచి ఇంకా పడవ అంటే ఇప్పుడు ఉన్న పడవ ముందుకు వస్తాయి సార్. అంటే జనాలు పడవ దాటి వెళ్ళకూడదండి. అక్కడ దాకా ఉంటుంది. స్విమ్మర్స్ ఉంటారు పడవల్లో. ప్రతి పడవలో స్విమ్మర్స్ ఉంటారండి. ఎంతమందిని పెడుతున్నారు ఘాట్లో స్విమ్మర్స్ ని? ఒక పడవ స్విమ్మర్స్ ఉంటారు. ఒకరు ఉంటారు. ఇప్పుడు ఈ ఘాట్లో 2 ఉంటారా? బోర్డులో 4 ఉంటారు సార్ స్విమ్మర్స్. మొత్తం రాజమండ్రి 4 ఉంటారు. నేను వెళ్తాను కదా. అలా కాదండి, పడవలో ఒకరు ఉంటారండి. ఏమో 4 ఉంటారు. ఫొటోస్ చూపించిన లాస్ట్ ఇయర్ అవునండి, మీకు వేసి ఉంటారు. అలాగా మీరు చూసుకోండి స్విమ్మర్స్ ని, ఎందుకంటే ఒక రోజుకే కదా మనకి. ఏం 4 ఉంటారు సార్ స్విమ్మర్స్. ఒకరే ఉంటారు. లైట్స్ వెళ్తున్నాయి కదా, లైట్స్ నాకు వచ్చండి. మీ అంకల్ ఆల్రెడీ నన్ను మధ్యలో వదిలేసి తీసుకుంటూ వచ్చేసా. సార్ రండి సార్. డ్రెస్ చేంజ్ చేసి అడుగుతున్నా. మీరు వచ్చి చూసారా?
వచ్చామండి మేము పొద్దున్న చూసామండి. చూసారా? అవి కూడా బాగానే ఉన్నాయండి. ఇవి మామూలుగా టెంపరీగా రేపు ఏంటి బాత్రూమ్ బాత్రూమ్ అవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అండి. బాత్రూమ్లు కాదు, డ్రెస్ చేంజ్ చేసుకునేవి. ఇవి శివరాత్రి కొరకే మనకి టెంపరీగా కట్టినవండి. ఇంకా శుభ్రం చేస్తున్నారండి మొత్తం అంతా కూడా. అందరికీ ఒకటేనా? ఇది ఒకటే. ఇది 3 భాగాలు సార్, మొత్తం 6 పెట్టాం సార్. ఇలా బ్యారికేడింగ్ చేస్తారా లేకపోతే అంతా ఒకటేనా? 3 భాగాలు ఇక్కడ ఉంటే మరి ఓపెనింగ్ ఏది? ఓపెనింగ్ అదొక ఇది వరకు ఆ చివరి ఉండేవి సార్, కానీ అంత మూలకు వెళ్ళడం లేదని ఈసారి కొంచెం మధ్యలో అది కూడా వస్తాయి. రేపటికల్లా క్లీనింగ్ అయిపోతుందండి ఏ గారు? రేపటికల్లా క్లీనింగ్ అయిపోతుందా? అంటే తెల్లవారుజామున వచ్చేస్తారేమో కదా? 12 గంటలకు వచ్చేస్తారండి. 12 దాటిన తర్వాత చేస్తారండి స్నానం. 12 గంటలకు అభిషేకం మొదలైపోతుందండి. ఫస్ట్ అభిషేకం మనకి 12 దాటాక మొదలైపోతుందండి. మనకి మామూలు టైంలో లైటింగ్ దొరుకుతుంది, అది 12 దాటాకండి. లైటింగ్ బాగుంటుంది, 12 లైటింగ్ తక్కువ. ఇప్పుడు ఈ 4 రోజులు లైటింగ్ బాగుంటుంది, తర్వాత అయితే ఒక లైటింగ్ దొరుకుతుంది. ఎస్సీ గారు పోల్ ఒకటి షార్ట్ ఒకసారి అయిపోతుందండి. ఎన్నైతే పోల్స్ ఉన్నాయి అన్ని ఎలిగేటట్టు పెట్టుకోండి. ఒకటే లైట్ వెలుగుతుందంట. అంటే మనకి శివరాత్రి టైంలో లైట్ మొత్తం ఇంకా అది పర్మనెంట్. షార్ట్ అవుతుంది అన్నారు కదా నాగరాజు గారు, అక్కడ ఒకటి అదొకటి చెప్పండి. సుల్భాగంతో వీక్ ఉంటుంది. 2 రోజులు బాగుంటున్నాయి, తర్వాత మూసేస్తున్నారు. ఎక్కడ ఉంది సులభంగా? ఈ పక్కన